హాయ్, ఐఎమ్ లాఫింగ్ బుద్ధ. నా వెనకాల కూర్చున్నాడే ఆయన ఒక ఏజెన్సీకి ఓనర్. పేరు పీసు. సినిమాలు తీయాలనే కోరికతో కొత్త డైరెక్టర్ కోసం పేపర్స్లో, టీవీల్లో యాడ్స్ కూడా ఇచ్చాడు. అన్నట్టు ఈరోజు ఆడిషన్స్ అండి. మరి చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే ప్రొడ్యూసర్ గారు. ఏంట్రా లేటు? అది కొంచెం ట్రాఫిక్. సరే సరే, ఎవరైనా వచ్చారా? లేదు సార్, ఎవరు రాలేదు. ఏంట్రా సినిమా అంటే పడిచొచ్చే ఈ రోజుల్లో డైరెక్షన్ ఛాన్స్ కోసం యాడ్ ఇచ్చినా ఎవరూ రాలేదా? అంటే మనం ఇంకా ఒక సినిమా కూడా తీయలేదు కదా సార్, దాన్ని బోగస్ అనుకుంటారేమో అని. బోగస్ ఏంట్రా? స్టోరీ నస్తే ₹1,00,00,000 అడ్వాన్స్ ఇస్తామను కదరా. ఎవడన్నా ₹1,00,00,000 అడ్వాన్స్ ఇస్తారు సార్, పిచ్చోడు కాకపోతే. రే అట్లని కాదు సార్, జనం అనుకుంటారేమో అని. ఇప్పుడు ఏం చేద్దాం రా? కొద్దిగా ఉన్నాడు సార్, ఎవరైనా వచ్చారేమో, వెళ్ళి చూసేస్తాను. సరే వెళ్ళు. అసలు ఎవరు రాలేదు. వచ్చాం. సార్ ప్రొడ్యూసర్ గారు ఉన్నారా? సార్ ఉన్నారు కానీ మీరంతా డైరెక్షన్. అవును సార్. అసలు మన ప్రొడ్యూసర్ గారికి ఎలాంటి స్టోరీలు నచ్చుతాయి సార్? స్టోరీది ఏముందా, ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తే వాందే సినిమా. సార్ అమ్మా, ఈరోజు నా పంట వండితే. ఏంట్రా ఇచ్చిల్లరా, మరీ అంత ఎదవలా కొడుతున్నారా? ఊరుకోండి సార్, అస్సలు డౌట్ లేని క్వశ్చన్ అడుగుతారు. ఏంటి? మా దగ్గర ఇవి ఉన్నాయి సార్. సరే ఏడవని. సరే సరే, మీరిద్దరు ఇక్కడ ఉండండి, నువ్వు రారా. ఎస్ సార్ వచ్చారు సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా, కూర్చో. చూడు, పరిచయాలు అక్కర్లేదు, ముందు స్టోరీ చెప్పు. సరే సార్. ఓపెన్ చేస్తే అమెరికాలో పెద్ద పోలీస్ స్టేషన్ సార్. ఎంత పెద్దదో? పోలీస్ స్టేషన్ ముందర ఒక 200 కత్తులు ఇట్లా పరుచుకొని ఉంటాయి సార్. మొదటి 100 కత్తులు అయిపోగానే ఇంటర్వెల్ సార్. మిగతా 100 కత్తులు అయిపోగానే పార్ట్ 2 సార్. సార్ ఎలా ఉంది సార్? 200 కత్తులా? అయితే నువ్వు ఒక పని చెయ్యి, కత్తులని కలెక్ట్ చేసుకో, నీకు మళ్ళీ కాల్ చేస్తా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏంట్రా ఇది, ఎవడ్రా వాడు? సార్ అది మే కమిన్ సార్. సార్ లోపలికి రావచ్చా? రా. నాకంత టైం లేదు సార్, స్టోరీ చెప్పి వెళ్ళిపోతా. సరే చెప్పు. సార్ నా సినిమాలో హీరో సబ్బు సార్. ఏంటేంటి? అదే సార్ రుద్దుకుంటామే సబ్బు సార్, సబ్బు. అలా ఎలా? సార్ ఈగ సినిమాలో ఈగలా, నా సినిమాలో సబ్బు సార్. కాకపోతే అక్కడ ప్రాణం ఉంటుంది, ఇక్కడ ఉండదు సార్, అంతే తేడా. సరే కానీ. ఓపెన్ చేస్తే సూపర్ మార్కెట్లో 2 సబ్బులు సార్. అవి గాఢంగా ప్రేమించుకుంటున్నాయి సార్. ఇంతలో ఒకడొచ్చి ఒక సబ్బుని తీసుకెళ్లాడు సార్, వాడే విలన్. దాంతో 2వ సబ్బు నానా కష్టాలు పడి విలన్ ఇంటికి వెళ్తే దాంతో వాడు కుక్కని అడుగుతున్నాడు సార్. దాంతో హట్ అయిన మన హీరో బాత్రూంలో విలన్ని చంపేస్తాడు. ఆ తర్వాత తన లవర్ని దక్కించుకుంటాడు సార్. అది సార్ బెస్ట్ రివెంజ్ డ్రామా. సార్ 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 ఏం స్టోరీ సార్? ఈగన్ క్రాస్ చేస్తుందేమో.
మీకోటి చెప్పనా, ఇందులో విలన్ కూడా సుదీపే. ఇంకెవరైనా మేధావులు ఉన్నారా? ఒకడు ఉన్నాడు సార్. హాయ్ ప్రో. ప్రో ఏంటి? అదే సార్, బ్రదర్ని బ్రో అన్నట్టు ప్రొడ్యూసర్ని ప్రో అంటున్నాను అంతే. అలాగా, ముందు స్టోరీ చెప్పు. ముందు పైసలు తర్వాతే స్టోరీ. అరే, స్టోరీ నచ్చాక ఇస్తామన్నాం కదయ్యా. సార్, నా స్టోరీ హాలీవుడ్ ప్రోస్ విన్నా వెంట పడతారు సార్. ఎందుకు, తనడానికా? అరే పైసలేనికి సార్. అదంతా కాదయ్యా, స్టోరీ చెప్పాకే అడ్వాన్స్ ఇస్తా అంతే. సరే సార్, నా సినిమాలో హీరో భయంకరమైన కోటీశ్వరుడు సార్. అది సార్ స్టోరీ. మార్వెలస్ కదా. స్టోరీ ఎక్సలెంట్ అయ్యా. సార్ ఏంట్రా నీ గోలా? బయటికి వెళ్ళిపో. నిన్నెవడు బాగుపరచలేరు రేయ్, నీ పని అయిపోయినట్టే. మన సినిమాకు మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ అయ్యా. దినకర్మ గారితో చేయిద్దామా? సార్, నా ఫస్ట్ సినిమాకే మీరు దినకర్మ చేస్తున్నారంటే ఇంతకంటే ఏది వద్దు సార్. అడ్వాన్స్ కూడా వద్దా? అది సరే గాని, మనం రేపు దినకర్మ గారిని కలుద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో కోరొండేస్తా, రంజనీ రాగంతో రఫ్ఫాడేస్తా, నిన్ను భైరవీ రాగం. మ్యూజిక్ ఆపి గంట అయిందైనా. సారీ సార్, అదేదో. చెప్పండి, ఏంటి విషయం? సార్, ఇతనే మన కొత్త సినిమా డైరెక్టర్ సార్. నమస్తే సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. సార్, ఈ సినిమాకి మీరే మ్యూజిక్ చేయాలి సార్. నువ్వు అడగాల పీసు. మరి ఒకసారి స్టోరీ. ఏయ్, ఏదోకొచ్చి ఏం మాట్లాడుతున్నావు? నేను ఎప్పుడన్నా స్టోరీ విన్నానా? స్టోరీ విని మ్యూజిక్ చేశానా? నేను మ్యూజిక్ చేశానంటే అది ఏ సినిమాకైనా సెట్ అవ్వాలి. సారీ సార్. అది ఏ జానరో చెప్పండి చాలు. సార్, అది యాక్షన్ సార్. ఇప్పుడు చూడు. లిరిక్స్ వింటారా? అవును సార్. దజేల్ శాస్త్రి గురుగారు, లిరిక్సా? నెంబర్ 2 నేల 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 నాకించేసేయాలా, నేల 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 నాకించేసేయాలా. అబ్బా, సూపర్ సార్. ఇంకో ట్యూన్ వినండి. దజేల్ శాస్త్రి. పోరా ధనవంతుడా నువ్వు, పోరా ధనవంతుడా, పో ధనవంతుడా నువ్వు, పోరా ధనవంతుడా. అబ్బా, ఇక చాలు సార్, ఇంకా మీరు సాంగ్స్ చేసేయండి. ఆగు. సార్, అప్పుడేనా? అవి ముందే చేసుంచానులేవయ్యా. ఓ అలాగా, మంచి సార్. సార్, ఈ సినిమాతో మనం ఎక్కడికో వెళ్ళిపోతాం సార్. వార్తలు చదువుతున్నది ఈ సినిమా డైరెక్టర్. ఇటీవల 60 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మాణం పూర్తయిన చిత్రం సెన్సార్ దగ్గర అర్ధాంతరంగా ఆగిపోయింది. అంతకుముందే తెలుగులో బిగ్గెస్ట్ హిట్ అయిన శ్రీమంతుడు అనే సినిమాను ధనవంతుడు అనే టైటిల్తో మళ్లీ తీయడంతో ఇలా జరిగిందని సమాచారం. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రొడ్యూసర్ కనిపించడం లేదని, అలాగే తరచూ కాపీ ట్యూన్లతో మనని అలరించే మ్యూజిక్ డైరెక్టర్ కూడా దురదృష్టవశాత్తు అదే సినిమాలోంచి పాటలు కాపీ కొట్టడంతో బుక్ అయ్యి ఆయన కూడా అండర్ గ్రౌండ్స్కి వెళ్ళిపోయాడు. నేనంటే నా కర్మగాలి స్టోరీలు వినాక మ్యూజిక్ చేస్తాను. నీకేం పోయే కాలం వచ్చిందిరా? స్టోరీలు వినవు, నేను సినిమాలో చూడను. అయిపోయింది. మనకి ఈ పొజిషన్ తెచ్చిన వాళ్ళు మనకు కనిపిస్తే
ఏమనుకోకండి సార్, అదేదో బై మిస్టేక్లో అలా జరిగిపోయింది సార్. మిస్టేక్ కాదురా, నీ సైజు పెద్ద బిస్కెట్. కాపీలు కొట్టుకుంటూ బతికే నన్ను కాఫీలు అమ్ముకునే స్టేజ్కి దిగొచ్చారు కదా. నా జీవితంలో ఫస్ట్ టైం రా స్టోరీ వినాలనుకుంటున్నాను. నీ స్టోరీ ఏంటో చెప్పు. సినిమా అంటే 4 పాటలు 3 ఫైట్లతో చుట్టేస్తాను అనుకున్నారా? నిన్ను వాణ్ణి అక్కడ ఎవరు లేరు కదరా. లేకపోయినా సరే వాణ్ణి కూడా ఎక్కడికో తీసుకెళ్తా. ఎక్కడికో తీసుకెళ్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావేంద్రా? బిస్కెట్ రాజా.